ఓయ్ సత్య, ఓయ్ సెట్టింగ్ సత్య. ఏ పోరా. ఐ లవ్ యూ రామ్. నేను తన లైఫ్ బాగుండాలని అలా చేశాను రా, కానీ మళ్ళీ నా లైఫ్లోకి వస్తుంది అనుకోలేదురా. రేయ్, ఇప్పుడు ఏం చేద్దాం రా? మింగాల్సినంత మింగేసావు, ఇప్పుడు ఎలా కక్కాలని అడుగుతున్నావా? అయినా మీనా వదిలేసిందన్న బాధలో ఉన్నప్పుడు సత్యాన్ని ఎలా లవ్ చేసావురా? ఆ బాధలోంచి సత్యానే బయటికి లాగిందిరా. మరి సత్యాన్ని వదిలేసి వచ్చాక శాలిని ఎలా లవ్ చేసావు బే? ఆ బాధ నుంచి బయటకు వచ్చేటప్పుడే కదరా శాలిని కలిసింది. నీ దగ్గర అన్నిటికీ ఆన్సర్స్ ఉంటాయి, మేమే క్వశ్చన్ మార్క్తో కొట్టుకొచ్చేస్తాం. రేయ్, వాడు తొందర పట్టుకుని తెలిసి కూడా నువ్వు వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నావు చూడు, కామెడీరా. రేయ్ నువ్వు ఆగరా, ఎవరిని లవ్ చేస్తున్నారా నువ్వు? చెప్పరా, మీనానా, శాలినినా, అమ్మాయి పేరేంటి? సత్య. సత్యానా? మీన్ ఆ, ఆ? శాలిని. రేయ్, ముగ్గునని మాత్రం చెప్పకరా, బాగోదు. తెలియట్లేదురా. తెలియదురా, నీకెందుకు తెలుస్తుంది? కనెక్ట్ అయిన ప్రతి అమ్మాయిని లవ్లో పడడం తప్ప. నీ రేయ్, నువ్వు పెద్ద మిస్టేక్ ఎక్కడ చేసావో తెలుసా? నాకు కూడా తెలీదు. అరే ఈ టైంలో కామెడీ అవసరం ఆరా? మరేం చేయమంటావురా, నువ్వు ఆన్లైన్లో బుక్స్ ఆర్డర్ పెట్టు, ఇటు చెప్పిన లిస్ట్ మొత్తం రాసుకుంటూ పోతా. అరే వాడికి మాత్రం ఏం తెలుసు ఇలా జరుగుతుందని? సరే తెలీదు, ఒప్పుకుంటా. ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ సత్యకి మీనా గురించి శాలిని గురించి చెప్పేద్దామా? అలా ఎలా చెప్తాంరా? సత్య బాధపడుతుంది కదా. పోనీ మీనాకి శాలిని గురించి సత్య గురించి చెప్పేద్దామా? మీనాకి ఎలా చెప్తాంరా? తను ఇంకా బాధపడుతుంది కదా. పోనీ ఏం చేయాలి, శాలిని అడుగుదామా? రేయ్, లేకపోతే ఏంట్రా, ముగ్గురు చెప్పకుండా ఏం చేద్దామని?